నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పాక్ అభ్యర్థనతో కాల్పుల నిలిపివేతకు అంగీకరించిన భారత్. ఈ నెల 12న డీజీఎంఓ స్థాయిలో మరోసారి చర్చలు జరుగుతాయన్న విక్రమ్ మిశ్రీ. ఉగ్రవాదంపై భారత వైఖరి మారదన్న విదేశాంగ మంత్రి జయశంకర్. ఉగ్రదాడులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం. దేశంపై జరిగే ఏ ఉగ్రదాడినైనా యుద్ధంగా పరిగణిస్తామని వెల్లడి. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం. రాజ్నాథ్, జయశంకర్, అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాధిపతుల హాజరు. తాజా పరిణామాలపై జరిగిన చర్చ. హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు. హాజరైన 120 దేశాల సుందరీమణులు. యుద్ధ ప్రాతిపదికన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు. ప్రస్తుతం ఉన్న డిజైన్ ప్రకారమే నిర్మాణాలు పూర్తి చేయాలని ఇంజనీర్లకు మంత్రి ఉత్తమ్ ఆదేశం. ఈసారి ముందుగానే కేరళను తాకనున్న రుతుపవనాలు. జూలై 28 నాటికి దేశమంతా విస్తరిస్తాయన్న వాతావరణ శాఖ. రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడి. ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి కాల్పులను నిలిపివేస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. కాల్పుల నిలిపివేతకు భారత్, పాక్ అంగీకరించినట్లు విక్రమ్ మిశ్రీ ఇవాళ సాయంత్రం మీడియా బ్రీఫింగ్ లో వెల్లడించారు. భూ, గగన, సముద్ర తలాల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల నిలిపివేత అమల్లోకి వచ్చిందని విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకు పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేశారని పేర్కొన్నారు. ఇరు దేశాలు కాల్పుల నిలిపివేతకు అంగీకరించేందుకు డీజీఎంఓల మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. కాగా ఈ నెల 12న ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నాయని వెల్లడించారు. మరోవైపు ఇరు దేశాల మధ్య చర్చలు ఫలించినట్లు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ కూడా తెలిపారు. I have a very brief statement to make. Following that, as you know, there will be a briefing by my colleagues from the military. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. ప్రకటన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల నిలిపివేత ప్రకటన నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో కాల్పుల నిలిపివేతపై పోస్టు చేశారు. ఇవాళ భారత్, పాకిస్తాన్ సీజ్ ఫైర్ పై కసరత్తు చేశాయని, తత్ఫలితంగా ఇరు దేశాలు కాల్పుల నిలిపివేతకు అంగీకరించాయని చెప్పారు. అయితే భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుందని పునరుద్ఘాటించారు. దాడులకు సంబంధించి పాక్ దుష్ప్రచారం చేసిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కమోడోర్ రఘువార్ నాయక్, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడారు. S-400 రక్షణ వ్యవస్థతో పాటు బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను నిర్వీర్యం చేశామంటూ పాక్ చేసిన ప్రకటన అవాస్తవమని పేర్కొన్నారు. పాకిస్తాన్లోని 4 వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసిందని, దాడుల్లో పాకిస్తాన్కు భారత్ తీవ్ర నష్టం కలిగించిందన్నారు. to stop all military activities at sea, on the air and on the land. And the Indian Navy, Indian Army and the Indian Air Force have been instructed to adhere to this understanding. Since the tragic events at Pahalgam, you are aware that our responses have been measured and very responsible. Details of these have been shared with you over the past few days through our various press briefings. What has also happened is that there is a significant amount of misinformation that is being undertaken from the other side.
And as a professional military organization, we thought it is also our duty to dispel those misinformation aspects, as also state the facts of the case as they stand. Several attempts were made by Pakistan on spreading a misinformation campaign, as we have seen for the last few days. There were attempts made to say that our S-400 at a northern base was destroyed, which was completely false, and that it was destroyed by a JF-17. It was a false information. Also, that the BrahMos installation was attacked and it was destroyed was false. The destruction of airfields at Srinagar, Jammu, Pathankot, Bhuj, Nalia, etc. was also a false claim. The forward ammunition dump at Chandigarh and Beas. Also, there was a certain different way of miscampaign that the Pakistan conducted by its press conferences, which was conducted in a manner which were completely misleading and devoid of facts. Pakistan has been spreading fabricated allegations that the Indian Armed Forces have targeted mosques, and the Indian Armed Forces are a reflection of our constitutional values. We hold every place of worship of all faiths in the highest regard. Our operations have been aimed exclusively at terrorist camps and facilities being used for anti-India activities. No religious sites, I repeat, no religious sites have been targeted by the Indian Armed Forces. భారత్ పాక్ మధ్య కాల్పుల నిలిపివేతకు అంగీకారం కుదిరిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో పాటు త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల నిలిపివేత అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు, సరిహద్దుల పరిస్థితిని సైనికాధికారులు ప్రధానికి వివరించారు. భారత ప్రభుత్వం ఉగ్రవాద దాడులపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో ఎలాంటి ఉగ్రవాద దాడి జరిగినా దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా పరిగణిస్తామని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ దాడికి తగిన రీతిలో స్పందిస్తామని ప్రభుత్వం పేర్కొన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. భారత్ పాక్ మధ్య కాల్పుల నిలిపివేతకు అంగీకారం కుదరడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీలన్నింటికీ జరిగిన పరిణామాలను వివరించాలని కోరింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతరం గడిచిన 18 రోజులుగా జరిగిన పరిణామాలు, కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలను చర్చించేందుకు పార్లమెంటు సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్కు రష్యా మరోసారి మద్దతు ప్రకటించింది. మునుపటి ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని తెలిపింది. ఈ క్రమంలో సంప్రదింపుల ప్రక్రియలో ఉన్న మిలిటరీ ఆర్డర్లను వెంటనే అందజేస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ స్వయంగా వెల్లడించారు. మాస్కో పర్యటనను ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమైన సందర్భంగా సంజయ్ సేత్ మీడియాతో మాట్లాడారు. భిన్న రూపాల్లో ఉన్న ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్కు పూర్తి మద్దతిస్తామని రష్యా హామీ ఇచ్చిందన్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని సేత్ పేర్కొన్నారు. పాకిస్తాన్ తప్పుడు వార్తల ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియాలో కూడా వక్రబుద్ధిని చాటుకుంటోంది. పాక్ వండి వార్చి ఆన్లైన్లోకి వదిలే తప్పుడు కథనాలను చైనా, అజర్బైజాన్ మీడియా సంస్థలు మరింతగా ప్రచారం చేస్తున్నాయి. అయితే దాయాది చేస్తున్న అసత్య ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొడుతోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తల్లో నిజానిజాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేటతెల్లం చేస్తోంది. వివరాలు చూద్దాం. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ మీడియా, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలకు తెరలేపాయి. పెద్ద ఎత్తున అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పాకిస్తాన్కు చెందిన ప్రముఖులు సైతం తప్పుడు వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. భారత ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాక్ తప్పుడు ప్రచారాలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఉక్కుపాదం మోపుతోంది. నిజమేదో అబద్దమేదో ఆధారాలతో సహా బయట పెడుతోంది. పాకిస్తాన్కు చెందిన స్ట్రాటజిక్ అనలిస్ట్ అని చెప్పుకునే కమర్ చీమా అనే వ్యక్తి గ్లోబల్ డిఫెన్స్ ఇన్సైట్ అనే హ్యాండిల్స్ ద్వారా
భారత్పై తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. పాక్ సైబర్ సైన్యం చేసిన దాడిలో భారత్ పవర్ గ్రిడ్ 70% నిర్వీర్యమైపోయిందంటూ ప్రచారం చేస్తున్నాడు. భారత్కు చెందిన పిఐబి దీనిని ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇది పూర్తిగా అవాస్తవమని తెలిసింది. దీంతో సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని పిఐబి సూచించింది. మల్టిపుల్ రాకెట్ సిస్టంతో భారత్పై పాకిస్తాన్ బాంబుల వర్షం కురిపిస్తోందంటూ ఓ వీడియోను పాకిస్తాన్ కుట్రదారులు షేర్ చేశారు. అయితే ఇది ఓ వీడియో గేమ్ కు చెందిన కంటెంట్ గా పిఐబి తేల్చింది. గత 3 సంవత్సరాలుగా ఈ వీడియో ఆన్లైన్ లో అందుబాటులో ఉందని, ప్రస్తుతం భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఘర్షణలకు ఈ వీడియోకు సంబంధం లేదని తేల్చింది. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మహిళా పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివానీ సింగ్ ప్రాణాలు కాపాడుకునేందుకు జెట్ ఫైటర్ నుంచి దూకి పాకిస్తాన్ కు చిక్కారంటూ మరో వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోను కూడా పిఐబి నకిలీదేనని తేల్చింది. భారత్ కు చెందిన ఏ పైలట్ కూడా పాక్ కు చిక్కలేదని పేర్కొంది. బఠిండా ఎయిర్పోర్ట్ ను కూడా పాకిస్తాన్ పూర్తిగా ధ్వంసం చేసిందంటూ పీటీవీ న్యూస్ పేరుతో సోషల్ మీడియాలో పాక్ అనుకూల వర్గాలు ఓ వార్తను షేర్ చేశాయి. నిజానికి బఠిండా ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో పనిచేస్తోందని, పాక్ దాడుల్లో బఠిండా ఎయిర్పోర్ట్ కు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పీటీఐ తెలిపింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ పై భారీ మిసైల్ దాడి జరిగిందంటూ భారీగా మంటలు వెగిసిపడుతున్న ఓ వీడియోను అవకత్ ఎల్దా పేరుతో పోస్టు చేసిన ఓ వీడియో ఎక్స్ వేదికగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు సంబంధించినది కాదని, ఎమెన్లోని అదెన్లో గతేడాది ఆగస్టులో ఓ గ్యాస్ స్టేషన్ పేలిన సందర్భంగా చిత్రీకరించిన వీడియోగా పిఐబి తేల్చింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పాక్ ఉగ్రముఖులపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత 2 వ్యక్తులు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. వారే భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ, నేవీ వింగ్ కమాండర్ హెలికాప్టర్ పైలట్ వ్యోమికా సింగ్. పాక్ ఉగ్రస్థావరాల మీద దాడి ఘటన గురించి మీడియాకు వివరించడం ద్వారా వీరిద్దరూ వార్తల్లో నిలిచారు. ఆపై ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి సమాచారం ఇస్తున్నారు. ఈ క్రమంలో వారి పేరు మీద పలు ఎక్స్ ఖాతాలు వెలిశాయి. వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీ తాజా చిత్రాలతో ఈ అకౌంట్లు ఎక్స్లో దర్శనమిస్తున్నాయి. వాటికి బ్లూటిక్ కూడా ఉండడంతో ఈ అకౌంట్లు నిజమేననుకుని నమ్మి చాలా మంది ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఇవి ఫేక్ అకౌంట్లుగా గుర్తించింది. ఇలాంటి నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సూచిస్తూ ఎక్స్లో పోస్ట్ చేసింది. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క, చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా ఈ నెల 7న భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్రస్థావరాలు ధ్వంసం కావడంతో పాటు 5 ఉగ్రవాదులు మరణించారు. తాజాగా మృతి చెందిన 5 ఉగ్రవాదుల వివరాలు వెలువడ్డాయి. వివరాలు చూద్దాం. పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. మే 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ పీఓకేలో జరిపిన మెరుపు దాడుల్లో 9 కీలక ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. ఇందులో 5 కీలక ఉగ్రనాయకులను కూడా మట్టిబెట్టినట్లు తెలుస్తోంది. వారి వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఆపరేషన్ సింధూర్లో జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ 2 బావమరుదులతో పాటు లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్రవాది మరో 2 ముష్కరులు హతమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మృతి చెందిన 5 ఉగ్రవాదుల్లో ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబూ జుండాల్ కూడా ఉన్నారు. ముదస్సర్ లష్కరే తోయిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది. ఇతడి అంత్యక్రియలను పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో జరిగిన ఈ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్, పాక్లోని పంజాబ్ పోలీస్ చీఫ్, ఐజీ పాల్గొన్నట్లు ఫోటోలు, వీడియోలు ఇప్పటికే వెలువడ్డాయి. ఇక 2వ ఉగ్రవాది హఫీజ్ మహమ్మద్ జమీల్ కూడా ఈ దాడిలో మరణించినట్లు ధృవీకరించారు. జైషే మొహమ్మద్ ఉగ్రముఠాలో జమీల్ కూడా కీలక సభ్యుడు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్కు పెద్ద బావమరిది. ఇతని అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో నిర్వహించారు. జైషే ముఠాకు చెందిన మరో కీలక ఉగ్రవాది మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ కూడా మృతి చెందాడు. మసూద్ అజార్ మరో బావమరిది అయిన అజార్
IC-814 విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. లష్కర్-e-తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది ఖలీద్ అలియాస్ అబూ అకాసా కూడా ఉగ్రదాడిలో మరణించినట్లు ధృవీకరించారు. జమ్మూ కశ్మీర్లో పలు ఉగ్రదాడులకు ఖలీద్ నేతృత్వం వహించాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైసలాబాద్ లో జరిగిన ఖలీద్ అంత్యక్రియలకు పాక్లోని సీనియర్ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు పలు వీడియోలు బయటకు వచ్చాయి. జైషే మహమ్మద్ ముఠాలో కీలక సభ్యుడైన మహమ్మద్ హసన్ ఖాన్ కూడా ఆపరేషన్ సింధూర్ దాడిలో మృతి చెందాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడైన హసన్ ఖాన్ జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ 5 కీలక ఉగ్రవాదులు హతమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాలు, ముఖ్యంగా కంటోన్మెంట్లో బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు చెప్పారు. ఆకస్మిక శబ్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. బాణాసంచా పేలుళ్లను ఉగ్ర కార్యకలాపాలుగా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందన్నారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరులు సహకరించాలని, పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. కాగా నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించినట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు సిపి తెలిపారు. డ్రోన్లపై నిషేధం జూన్ 9 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి $1 బిలియన్ నిధులు ఇవ్వడానికి IMF అంగీకారం తెలిపింది. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ క్రింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి IMF ఆమోదం తెలిపింది. అయితే పాకిస్తాన్కు రుణం ఇవ్వకూడదని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ IMF పాకిస్తాన్కు $1 బిలియన్ నిధులు మంజూరు చేసింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ స్పందించారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్కు $1 బిలియన్ రుణం ఆమోదించడం ఆశ్చర్యానికి గురిచేసిందని, నిరాశకు గురిచేసిందని అన్నారు. ఈ రుణం పాకిస్తాన్లో శాశ్వత సైనిక పాలనకు దారితీసేందుకే దోహదం చేస్తుందంటూ గౌరవ్ గొగోయ్ ఎక్స్లో పోస్టు పెట్టారు. జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాలపై పాక్ జరుపుతున్న దాడుల్లో మరణించిన వారి కుటుంబాలను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరామర్శించారు. సరిహద్దుల్లో పాక్ జరిపిన దాడుల్లో ఇప్పటిదాకా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ థప్పా సహా దాదాపు 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. పౌరులు, ప్రభుత్వ ఉన్నతాధికారి మృతి పట్ల ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. బాధితుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎప్పటికీ మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. పాకిస్తాన్ యుద్ధనీతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. భారత్ పౌరులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేయనీయమైన చర్యగా పేర్కొన్నారు. భారత్ యుద్ధనీతిని పాటిస్తూ దాడులు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం సాధారణ పౌరులపై దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ సమయంలో భారత పౌరులందరూ దేశానికి మద్దతుగా నిలబడాలని కోరారు. తన 1 నెల జీతాన్ని డిఫెన్స్ ఫండ్కి ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వీర జవాన్ మురళీ నాయక్ మృతికి గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సంపూర్ణ స్థాయిలో అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికంతటికీ భారత పౌరులు అందరూ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగువాడైనటువంటి వీర జవాన్ మురళీ నాయక్ అమరుడైనటువంటి సందర్భంలో వారికి, వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఇచ్చిన పిలుపు మేరకు శాసన మండలి సభ్యులను నాతో పాటు అందరం కూడా 1 రోజుల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇవ్వాలనేటువంటి ఆలోచన, నిర్ణయాన్ని నేను తీసుకోవడం జరిగింది. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి.
రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. పాకిస్తాన్ తీరుపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. ఇస్లాం పేరుతో పాక్ అబద్దపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అమాయకులను, చిన్నపిల్లలను చంపమని ఇస్లాం మతం చెప్పలేదని అన్నారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లలను, అమాయకులను చంపే పాక్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. పాకిస్తాన్ దాడులకు మించి భారత్ దాడి చేస్తుందని, భారత భూమి కోసం ప్రాణాలు అర్పిస్తామని అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. ये इस्लाम और नाम लेकर एक जंग नहीं कर रहे हैं, ये सिर्फ भारत को हमेशा परेशान करने के लिए 75 साल से हरकतें कर रहे हैं. हम अपने इंटेंडेड ऑब्जेक्टिव्स को हासिल कर लिए. अगर आप एस्केलेट करेंगे तो हम पीछे नहीं हटेंगे. अगर पाकिस्तान डी-एस्केलेशन करेगा तो वो वही रहेगा. अगर पाकिस्तान एस्केलेट करेगा तो कोई भी मुल्क खामोश नहीं बैठेगा. और मैं ये बार बार मैं ये कह रहा हूं, किसी की मोहब्बत में नहीं कह रहा हूं. ये वतन मेरा है. हम इस वतन में, हमारी माँ की पेट से इस वतन में पैदा हुए और जब इंशाअल्लाह ईमान के साथ हम जाएंगे इस दुनिया से तो हम इसी वतन की आगोश में जाएंगे. तो ये प्रोपेगेंडा झूठा है पाकिस्तान का. इस्लाम का नाम ले रहे हैं. अरे तुम मुबारक महीने में कैसा तुम कहते इस्लाम का नाम लेके तुम बच्चों को मार दिए. హైదరాబాద్ వేదికగా ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే హాజరయ్యారు. అందశ్రీ రాసిన జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతాలపనతో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 250 మంది కళాకారులతో నిర్వహించిన పేరిణి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోటీల్లో మన దేశం తరపున నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తుండగా ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 23 రోజుల పాటు సాగే అందాల పోటీల్లో కీలకమైన గ్రాండ్ ఫినాలే ఈ నెల 31న హైటెక్స్ లో జరగనుంది. ఈ పోటీల్లో 109 దేశాలకు చెందిన అందాల భామలు బరిలోకి దిగుతున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్ ఆనకట్టను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పనుల పురోగతికి సంబంధించిన అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి హైదరాబాద్ జలసౌధలో ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఇల్లందుకు సాగునీరు అందించే విషయమై గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యను కూడా సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనుమతులు, పనుల పురోగతి, భూసేకరణ సంబంధిత అంశాలపై ఇంజనీర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సమస్యలుంటే పరిష్కరించి పనులు వేగవంతంగా చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన తరహాలో ఇల్లందు మీదుగా నీరు ఇస్తే జిల్లా మొత్తానికి ప్రయోజనకరంగా ఉంటుందని గుమ్మడి నర్సయ్య మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న డిజైన్ ప్రకారం ముందుకెళుతూ అవసరమైన చోట లింక్ కెనాల ద్వారా పనులు చేపట్టవచ్చని ఇంజనీర్లకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగలేదన్న మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ ప్రభుత్వ కృషితో నీటి కేటాయింపులు జరిగాయని మరోసారి తెలిపారు. సూర్యాపేట జిల్లాలో గత వారం రోజులుగా మైనర్స్ డ్రైవింగ్ పై పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన మైనర్ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మైనర్ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు పిల్లలు వాహనాలు నడిపితే మైనర్లతో పాటు వాహనాలిచ్చిన తల్లిదండ్రులు, సంరక్షకులకు చట్ట ప్రకారం శిక్షలు పడతాయని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. ఈ రోజు వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం రోడ్డు ప్రమాదాలని నివారించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మైనర్ పిల్లలు ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ బండ్లని మనం అప్రహెండ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా ఈరోజు మనం ఈ సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు లీగల్
మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం, ఇటీవల వచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు లీగల్గా ఏ శిక్షలు ఉన్నాయి, ఫైన్లతో పాటు జైలు శిక్ష అనేది కూడా ఉంది. అదే కాదు, మైనర్లని వెహికల్ ఇచ్చిన, మైనర్లకి డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకి కానీ, వెహికల్ ఓనర్స్ కానీ, వాళ్ళ యొక్క సంరక్షకులకు కానీ, వాళ్ళందరికీ కూడా ఎంబీ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి ప్రొవిజన్స్ని, లీగల్ ప్రొవిజన్స్ని ఈరోజు మనం తెలియజేయడం జరిగింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రానున్న 2 రోజులు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందే ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడం ద్వారా దేశమంతటా వర్షాలు మొదలవుతాయి. జూలై 8 నాటికి ఇవి దేశమంతటా విస్తరిస్తాయి. మళ్లీ వాయువ్య భారతం నుండి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలై అక్టోబర్ 15 నాటికి ముగుస్తుంది. ప్రస్తుతం ఇవి జూన్ 1 కంటే ముందుగా మే 27న కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత ఉపఖండంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే ఎల్నినో పరిస్థితుల అవకాశాన్ని సైతం తోసిపుచ్చింది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లైన సికింద్రాబాద్, కాచిగూడలో భారీగా భద్రతను పెంచినట్లు తెలిపారు. సీసీ కెమెరాల సంఖ్యను సైతం పెంచి పర్యవేక్షణ చేస్తున్నట్లు శ్రీధర్ పేర్కొన్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను మూసివేయడంతో రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగిందన్నారు. దీంతో భద్రత కోసం ప్రత్యేక బలగాలను మోహరించినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని సిపిఆర్ఓ శ్రీధర్ వెల్లడించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న జవాన్లకు తాము అండగా ఉంటామంటూ పెద్ద ఎత్తున యువత ముందుకొస్తున్నారు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉంటే తాము జవాన్లమేనంటూ కదలొచ్చారు. ఆపద సమయాల్లో స్వచ్ఛందంగా సేవలందించేందుకు యువత ముందుకు రావాలంటూ అధికారులు పిలుపునివ్వగా పేర్లు నమోదు చేసుకునేందుకు వేలాది మంది తరలివచ్చారు. అందులో అమ్మాయిలు సైతం పెద్ద మొత్తంలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ యువతీ యువకులు పెద్దపెట్టిన నినాదాలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. నమస్కారం. పాక్ అభ్యర్థనతో కాల్పుల నిలిపివేతకు అంగీకరించిన భారత్. ఈ నెల 12న డీజీఎంఓ స్థాయిలో మరోసారి చర్చలు జరుగుతాయన్న విక్రమ్ మిశ్రీ. ఉగ్రవాదంపై భారత వైఖరి మారదన్న విదేశాంగ మంత్రి జయశంకర్. ఉగ్రదాడులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం. దేశంపై జరిగే ఏ ఉగ్రదాడినైనా యుద్ధంగా పరిగణిస్తామని వెల్లడి. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం. రాజ్నాథ్, జయశంకర్, అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాధిపతుల హాజరు. తాజా పరిణామాలపై జరిగిన చర్చ. హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు. హాజరైన 120 దేశాల సుందరీమణులు. యుద్ధ ప్రాతిపదికన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు. ప్రస్తుతం ఉన్న డిజైన్ ప్రకారమే నిర్మాణాలు పూర్తి చేయాలని ఇంజనీర్లకు మంత్రి ఉత్తమ్ ఆదేశం. ఈసారి ముందుగానే కేరళను తాకనున్న రుతుపవనాలు. జూలై 28 నాటికి దేశమంతా విస్తరిస్తాయన్న వాతావరణ శాఖ. రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి